ఇక తమిళనాడు రాజకీయాల్లో సస్పెన్స్ తారాస్థాయికి చేరింది. రాష్ట్రంలో విజయ్ సర్కార్ ఏర్పాటుపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి ఉన్న సంఖ్యాబలం, వారు సమర్పించిన మద్దతు లేఖలపై గవర్నర్ మరొకసారి న్యాయ సలహా తీసుకుంటున్నారు. లీగల్ అడ్వైజ్ అందిన తర్వాతే తన తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఇక గవర్నర్ వైఖరి నిరసిస్తూ రేపు తమిళనాడు వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ధర్నాకు పిలుపునిచ్చింది. విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంలో గవర్నర్ కావాలనే జాప్యం చేస్తున్నారని, దీని వెనుక బీజేపీ కుట్ర ఉందని కాంగ్రెస్ తీవ్రంగా ఆరోపిస్తుంది. ఇక మెజారిటీ నిరూపించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఆ అవకాశం అసెంబ్లీలో ఇవ్వాలంటూ టీవీకే వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు వామపక్ష పార్టీలు రేపు ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. విజయ్ తమ మద్దతు కోరడంతో సిపిఐ, సిపిఎం పార్టీలు అంతర్గతంగా చర్చించి సమావేశం అనంతరం తమ అధికారిక నిర్ణయాన్ని ప్రకటించనున్నాయి. తమిళ రాజకీయాల్లో సస్పెన్స్ తారాస్థాయికి చేరింది. ఇక రాష్ట్రంలో విజయ్ సర్కార్ ఏర్పాటుపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్నది. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఉన్న సంఖ్యాబలం, వారు సమర్పించిన మద్దతు లేఖలపై గవర్నర్ మరొకసారి న్యాయ సలహా తీసుకుంటున్నారు. లీగల్ అడ్వైజ్ అందిన తర్వాతే తన తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. గవర్నర్ వైఖరిని నిరసిస్తూ రేపు తమిళనాడు వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ధర్నాకు పిలుపునిచ్చింది. విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంలో గవర్నర్ కావాలనే జాప్యం చేస్తున్నారని, దీని వెనుక బీజేపీ కుట్ర ఉందని కాంగ్రెస్ తీవ్రంగా ఆరోపిస్తుంది. మెజారిటీ నిరూపించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఆ అవకాశం అసెంబ్లీలో ఇవ్వాలని టీవీకే వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. మరొక వైపు వామపక్ష